నటి శ్రీరెడ్డి వైసీపీ మద్దతుదారులనేది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వేదికగా వైసీపీకి వైఎస్ జగన్ కు అనుకూలంగా శ్రీరెడ్డి పోస్టులు వీడియోలు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపైన ఆ పార్టీ పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు శ్రీరెడ్డి. అయితే తాజాగా శ్రీరెడ్డి అధికార పార్టీ నేతలకు సారీ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలకు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఇకపై మీ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడనంటూ చెప్పుకొచ్చిన శ్రీరెడ్డి తమ కార్యకర్తలను దయచేసి వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ వీడియో విడుదల చేశారు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. సరెను అన్నవారిని కూడా అరెస్ట్ చేయడం సరైంది కాదు. ఫైట్ చేయాలనుకుంటే హీరోతో పోరాటం చేయాలి కానీ సైడ్ క్యారెక్టర్లతో కాదు. స్థానికంగా ఉన్న కార్యకర్తలను పట్టుకుని చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. పైనున్న వాళ్ళు బాగానే సంపాదించుకుంటూ ఉన్నారు. కింద ఉన్న కార్యకర్తలు గుర్తింపు కోసం దూకుడుగా మాట్లాడతారు. రాజకీయంగా ఎదగాలనే కక్కుర్తితోనే మేము పనిచేస్తున్నాం. రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. మీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులను పట్టించుకోవడం లేదు. వారిని అరెస్ట్ కూడా చేయడం లేదు. ఇదేమైనా రాజనీతిలో మహిళలు, చిన్నారులను సరెను అన్నవారిని వదిలేస్తారు. కానీ ఇలానా? మీ అందరికీ పిల్లలున్నారు. మా ఇంట్లోనూ పిల్లలున్నారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అధికారాన్ని ఉపయోగించి మంచి పనులు చేయండి. పెద్దవాళ్లతో పోరాటం చేయాల్సింది పోయి సోషల్ మీడియా కార్యకర్తలతో ఏంటండి? నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకు నా క్షమాపణలు. అనిత గారికి కూడా నా క్షమాపణలు. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నా సోషల్ మీడియాలో మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి తప్పుడు పోస్టులు రావని చెప్తున్నా. అలాగే యుద్ధాన్ని కార్యకర్తలతో కాకుండా నేతలతో చేయాలని వేడుకుంటున్నా. కార్యకర్తల కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని, వారిని క్షమించాలని వేడుకుంటున్నా అంటూ శ్రీరెడ్డి వీడియో విడుదల చేశారు. లోకేష్ గారు, మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా ఇదే మేము చేసిన తప్పు వల్లనే మేము పోయి ఉంటే, మేము అధికారంలోకి రాకపోతే ఐడియా ఉండుంటుంది. చాలా మంది విజిటర్స్ కూడా వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ సైనికుడు కూడా ఊ అని చెప్పేసి కోపంగా చాలా అగ్రెసివ్గా ఆయన కవాతు చేస్తూ ఉంటాడు. మన భారత వాళ్ళు కూడా అసలు మీదకెళ్ళి కొట్టినంత పని చేస్తారు. అంత దగ్గరికి వెళ్ళినా కానీ కొట్టుకుంటాం మేము ఇంకొంచెం సేపట్లో అన్నట్టు ఉంటుంది కవాతు, కానీ కొట్టుకోరు. అది సాంప్రదాయంగా వస్తుంది ఆ కవాతు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. అలాగే మీరు మీ సోషల్ మీడియా సైనికులు ఎలా ఉన్నారో మా వాళ్ళు కూడా అలా తయారయ్యారు. నేను ఇంక్లూడింగ్ నేను ఎందుకు వదిలేసుకోవాలి నేను? కానీ ఏ రోజు బాహాబాహికి దిగలేదే. సార్, పవర్ని ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పవర్ని ఎంజాయ్ చేయండి. మంచి మంచి పనులు చేయండి. మళ్ళీ తిరిగి చెడు కర్మ ఎవరైతే ఆపోజిట్ వాళ్ళు చేశారని మీరు నమ్ముతున్నారో అదే కర్మ మీరు ఎందుకు పోగు చేసుకుంటున్నారు? రేపొద్దున మళ్ళీ మీరు ఇదే మేము చేసిన తప్పు వల్లనే మేము పోయి ఉంటే, మేము అధికారంలోకి రాకపోయి ఉంటే, మరి మీరు కూడా అదే తప్పు చేసి మళ్ళీ రేపు ఇదేంటి పవర్లోకి రాకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా? లాజిక్ లేదు కదా సార్. అసలు పెద్దోళ్లతో ఫైట్ చేయాల్సింది పోయి సోషల్ మీడియా కార్యకర్తలతో ఏంటండి? సో వాట్ ఎవర్, ఇంకా ఇది మాట్లాడుకుంటే ఇంకా అలాగా పోతూనే ఉంటుంది. సో లోకేష్ గారు, మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి. ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి
మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ చిన్న చిన్న ప్రాణాలు అవి. వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ, నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ.